ఎక్కడ కూడా బీజేపీ పార్టీ అక్కడ 3 స్థానాల్లో కూడా గెలవలేదు అన్న. ఒక చిన్న క్వశ్చన్ వినండి. అంటే మీరు చెప్పిన కాన్సెన్సులు చెప్తా. మీరు చెప్తున్నటువంటి మహేశ్వరం కానీ, తర్వాత రాజేంద్ర నగర్ కానీ, షేర్లింగంపల్లి కానీ, ఇక్కడ అందెల శ్రీరాములు, ఇక్కడ తోకల శ్రీనివాసరెడ్డి, రవి యాదవ్, వీళ్ళు ముగ్గురు కూడా 2వ స్థానంలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఓట్లు 2.5 లక్షలు. ఆయన క్యాడర్ లేరు అంటున్నారు, కార్యకర్తలు లేరు, బీజేపీ క్యాడర్ లేరు అంటున్నారు. 2.5 లక్షల ఓట్లు వస్తాయా? 2వ స్థానంలో ఉన్నాం మేము ఆడ. శ్రవణ్ కుమార్ గారు మాట్లాడేది కాదు ప్రేమ్ గాంధీ గారు బీజేపీ నుంచి. ప్రేమ్ గాంధీ గారు ఓకే. ప్రేమ్ గాంధీ గారు సార్ మీరేమి అడుగుతా ఉన్నారు, క్యాడర్ లేదు అనేది కాదు. ఇప్పుడు నేనేం చెప్తున్నంటే క్యాడర్ మీరు ఏ విధంగా మీరు జనాల విలేజ్లలో కానీ, మండలాలలో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే మీ పట్టణ ప్రాంతాల్లో కానీ మీరు వాస్తవంగా ప్రతి బూత్ లో క్యాడరు వాస్తవంగా బీజేపీకి లేదు. అంతే నిజంగా మీరు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటారా క్యాడర్ కాదు మీరు లేరు అని అంటే, రాజేంద్ర నగర్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి మాకు? మేము ఏ పొజిషన్లో ఉన్నాం? రాజేంద్ర నగర్లో 2వ స్థానంలో ఉన్నాం. మహేశ్వరంలో ఏడున్నాము? 2వ స్థానంలో ఉన్నారు. షేర్లింగంపల్లి మీరు ఆ 3 చెప్పొద్దు. ఇప్పుడు అరే 3 కాన్స్టిట్యున్సీలే బలమైన ఓట్లు. గ్రామీణ వాతావరణంలో 2 లక్షలు లేవు. ఈడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 4.5 లక్షలు. విజిత గారు ఈ 4 కాన్స్టిట్యున్సీలో 4 లక్షల పైన ఓట్లున్నాయి. రూరల్ ఏరియాలో ఉన్న దాంట్లో 2 లక్షలు లేవు. ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే ఈ ఖాళీ 3 కాన్స్టిట్యున్సీలో 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి. 8 లక్షలు ఉన్నారు. ఆ 3 కలిపి 10 లక్షలు, మొత్తం 18 లక్షల ఓట్లు. మీరు 18 లక్షలు కాదు, మొత్తం ఓట్లు 24 లక్షలు. పోలైంది 13 లక్షలు. మొత్తం ఓట్లు 24 లక్షలే. పోలైంది 53%. అంటే 13 లక్షలు పోలైనాయి. 13 లక్షల్లో 5 లక్షలు పడ్డటువంటి రంజిత్ రెడ్డి గెలిచిండు. 5 లక్షల కొంచెం తేడాతోని అప్పుడు ఓడిపోయినటువంటి దాఖలాలు. 14,000 ఓట్లే తేడా. రంజిత్ రెడ్డి గారికి వచ్చినాయి 5,23,000 ఏమో కొండా విశ్వేశ్వరరెడ్డి. అవును, ఇద్దరి మధ్య 14,000 ఓట్ల తేడా వచ్చింది. ఆ రిజల్ట్ కాదు ఇప్పుడు జరుగుతున్నది. మీరు ఏమనుకుంటారు అంటే మారుతున్నారు అనుకుంటున్నారు. నేను ఏమంటారు అట్లా అంటలేను. మీరు అంటున్నారు క్యాడర్ లేరంటే ఇన్ని ఓట్లు వచ్చినాయి కదా ఈ కాన్స్టిట్యున్సీలల్లా. 2.5 లక్షల ఓట్లు ఖాళీ 3 కాన్స్టిట్యున్సీలనే వచ్చినప్పుడు క్యాడర్ లేరని మీరు ఎట్లా అంటారు అంటున్నా. ఎవరికి వాళ్ళకు తప్పకుండా కొంతమంది ఉంటారు. ఆ ఉన్న వాళ్ళు ఓట్లు వేసారు అంతేగాని ఇప్పుడు ప్రతి దగ్గర బూత్ స్థాయిలో ఇప్పుడు మీరు పరిగణ తీసుకుంటారు. బూత్ స్థాయి అంటే కాంగ్రెస్ కి అసలే లేదు. మీరు ప్రతి విలేజ్